గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఈరోజు అయితే కొంచెం ఇంట్లో రాత్రి పాప కింద పడి పెది ఇంతలా వాసింది అనమాట. సో 18 కల్లా ఆడు మకం వాస్తా అనుకుంటే తగ్గి ఇంకా సన్నగా అయింది. సూపర్. సో సంతోషం. ఏడున్నా కొడుక ఉండు ఈ తింటదేమో ఐస్ గడ్డ ఐస్ గడ్డ ఇస్తానండి ఇస్తాను. పట్టుకుంటుందే సో ఇంకా పొద్దున్న తరగతి పాపకి రాత్రి అట్లా 18 బాగా అనుకుంటారు కానీ మరి భారతి కొంచెం ఇబ్బంది పడుతుంది అనమాట, కడుపు ఇది అవుతుందని. సో ఇంట్లో నాకు ఏమైనా కానీ నాకు తెలిసిన మెడిసిన్ ఏముందంటే నిమ్మకాయ ఉప్పే. సో ఏదో ప్రస్తుతానికి అది కొంచెం భారతికి ఇది కూడా కొంచెం సెటిల్ చేస్తాను అనమాట, ఇబ్బంది పడేటప్పుడు. సో అందుకని ఇది చేస్తున్నాను ప్రస్తుతానికి. రాత్రి టైం బాగుంది. రాత్రి కొంచెం తిట్టినందుకు 5 గంటలు పెట్టిన ఫ్రిడ్జ్ లో అవి కూడా అమ్మాయికే పనికి వచ్చినాయి చూసారా. పాప ఏమన్నా అవుతుంది చూడు, పాప కోసం పెది వాసింటే పడేసుకున్నా ఉండదులే, ఇంకోటి ఉండదులే మమ్మీ. అయ్యరా ఇది చూడు, ఇది నువ్వు ఫోన్ నువ్వు క్లిప్ పెట్టుకున్నావు కదా, నువ్వు పెడితే. సో రెడీ 1 2 3 అది అయిపోయినాక ఇస్తాను. చక్కెర నీళ్ళు 5 గంటలు కలిపి పెట్టాలి అమ్మకి. ఇంకా ఐస్ గడ్డ తీగుండదు అట్లా. అదే ఖర్చు తగ్గిస్తావు బయట ఖర్చులు. ఐస్ క్రీమ్ ఒక్కటేలా విన్నది ఎక్కువ అడిగేది, అంటే గంట కొడతారు పాటలు వస్తాయి కాబట్టి అడుగుతుంది. ఇంకోటి ఇస్తాను బాగుంటుంది చేస్తున్నాను. సో ఐస్ వాటర్ లేదు కానీ ఐస్ గడ్డలు ఉన్నాయి. ఈసారి ఐస్ వాటర్ ఉంటే ఐస్ గడ్డలు లేవు, ఐస్ గడ్డలు ఉంటే ఐస్ వాటర్ లేవు. టేస్ట్ ఇట్. ఉప్పు తక్కువ అయితే వేస్తాను, అదేం కరుగుతుంది. సన్న ఉప్పు తక్కువ అయితే వేసుకో. ఎలా చల్లగుండవా? ఇంకా ఐస్ గడ్డల ప్రభావం వచ్చలేదా? చల్లగా లేకుంటే ఐస్ గడ్డలు గారు ఎంతవరకు ఆగి ఇంకా ఇట్లా ఆడ కనిపిస్తుంది తెలుసా, బంగారం ఇక్కడ నన్ను వేసారు జమ్మన్నారు అట్లేసింటారు పెట్టేసింటారు కదా, తిన్నట్టు ఏర్లే కనిపిస్తాయి అన్నమాట. నా కొడుకు ఏమన్నా సతాయిస్తాడా మమ్మల్ని? నాకు బాగాలేదు. నాకు అసలు ఇంట్లో వంట కూడా చేసలేను, బియ్యం నానబెట్టి పెట్టానే, సామాన్లు కడిగి ఇంట్లో కసువు కొట్టి ఉన్నాను. ఇంకా రాత్రి పువ్వ ఉర్లగడ్డ ఉన్నది, అవతల బాగాలేదనికని ప్రేమలకు చారా పువ్వు వేసుకొని వచ్చి పెట్టారు. చెయ్యద్దులే ఇది తినండి అనుకని. ఎస్ ఫ్రెండ్స్, టైం వచ్చేసి ప్రస్తుతానికి 11:30 అయిందనమాట. వచ్చేసి భారతి అన్నం చేయడం కోసం నానబెట్టిన బియ్యం. కాదు బేబీ, అవి ఎక్కువసేపు నానితే పనికొస్తావు అన్నం చేసేకి. సో ఇవి వచ్చేసి నిన్న మా టోరక్క ఎబ్రి కోసం పంపించిన గాజులు అనమాట. మొన్న మా ఊరి పోయిన అనమాట. నేను మొన్న అల్లుండి నిన్న మాసాలు ఈ ఊరికి వెళ్తే మరి తిరిగి వచ్చేదనమాట. వచ్చేటప్పుడు పాపకు గాజులు 5 రకాల గాజులు తీసుకుని మా తీసుకొని అనుకోసానని ఇచ్చుకోపించారు. వాళ్ళ ఊళ్ళో జాతర జరిగిందే, జాతరలో అందరికి తీసి పెట్టింది అనమాట గాజులు. మా బాబుకి ఇవి అంటే ఇంతవరకు కలర్ అయితే వేసలేను, బాగుంటాయి పాపకి అయితే. బాగున్నా బాగాలేకున్నా ఫ్రీ వచ్చింది ఏమనుకుంటుంది. చంపించేది. థ్యాంక్ యూ టోరీ, నువ్వు చూస్తున్న వీడియో నాకు తెలుసు.
నా చీర ఇవ్వద్దు ఇట్లా కనిపిస్తాయి ఇప్పుడైతే బాగా కనిపిస్తాయి. ఇప్పుడు బాగా ఇది సైజ్ సరిపోతుంది. ఇంపార్టెంట్ వీలో గాజువా ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఇట్లుంటే పగిలిపోవులే లేకుంటే కానీ పగిలిపోతాయి. ఇది మా ఒక గాజు వేసి చూస్తానండి. డాడీ గాజు గాజులు వేసుకో డాడీ. గాజు అత్తించి పంపించేది నీకు. అరే మమ్మీ గాజులు బాగున్నాయా? ఇది ఇది ఇట్లా అమ్మ ఎన్ని గాజులు వేసుకుని రాయరక్క. అరే ఇది ఇట్లా పట్టుకో. అమ్మా ఇది బాగా ఉప్పేదే. చెక్కేసేద్దా మమ్మీ. అరే అయ్యో ఏంటి డాడీ? చిన్నమ్మ నా బిడ్డ ఎంత బాగా చూసుకుంటారు చూడుగా. దయడేస్తుంది. దీడాడి చేతులు చూపి. ఇంకో 2 చేతులు చూపి. 2 చేతులు చూపి. లూజ్ అయినట్టు కదా కొంచెం. పెద్దగైనా కూడా వస్తాయి. మనమే డైలీ అట్లా వేయను కదా. ఇదేది మన కింద పడిందా లేకుంటే ఏమన్నా తినేదా? అది క్రీమ్ తినేది కదా. ఇంత ఫ్యాన్ లేకుంటే ఉడక ఎక్కువ వస్తుంది నీళ్ళకి చూడు. నిన్న పాప కింద పడింది అబ్బా, పెరుగు ఇంతలా వాసిన రాత్రి. మళ్ళీ అదే దెబ్బేనేమో అను. గోర్ల ప్యాంటు ఇన్న ప్రశస్తంగా పెట్టేదే చూసుకుంటే చూడు అంటది. ఎవరు పెట్టిదే? చేతి పైకి అంటుంది. మా గ్లోరీ రాలేస్తుందేమో రెడీ అయ్యేకి. ఇప్పుడు చూసుకో అమ్మ చేతి జాగ్రత్త. పాపం వినోద్ అయితే నన్ను చూసుకుంటూ ఉన్నాడు. తర్వాతకి వచ్చేసి తన బండి అయితే నీటి చేసుకుంటున్నాడు అనమాట. బండి నీటి చేసుకోవడము అదే దుమ్ము పట్టేదని ఎప్పుడంటాడంటే మా ఇంటికి పోయేటప్పుడు ముఖ్యానికి. ఎందుకంటే మీ ఇంటికి పోతాను కదా కరెక్ట్ మరకంగా నీట్గా ఉండాలి కదా, కడగాలి కదా, ఎప్పుడు కడగలేమంటాడు. ఇంక ఈ పొద్దు నాకు ఆరోగ్యం బాగాలేదు, నన్ను ఇది అడిగితే ఇంక తిట్లేదు కదా. మా మొత్తానికైతే ఊరికే తనందుకు తను పని చేసుకుంటున్నాడు అనమాట. బండి నీట్గా చేసుకుంటున్నాడు. ఏమైనా మనమేం ఊరివ్వం కదా, ఏమో ఇప్పుడు బుద్ధి పెట్టించుకొని నీట్ చేసుకుంటున్నాం. ఈ బండి తెచ్చింది ఏంలే, ఆ బండి తెచ్చిన అలిగేనులే. ఒకసారి నీట్ చేస్తే చేసలేను. చేసేవులే ఎన్నిసార్లు చేసానో లెక్క వేసి ఏళ్ళతో లెక్క పెట్టచ్చులే. చూపు ఎన్నిసార్లు చేసావు? 2-3 సార్లు చేసింటాను అంతే. 3 సార్లు కానీ కాదు, ఒక్కసారి ఒకసారి బాగా చేసావా, ఒకసారి గిట్ల కెమెరా ఇచ్చే అంటే సంవత్సరానికి ఒక్కసారి అడిగలేవు అన్నమాట లెక్క వేస్తే. నానే అడుగుతాను రా ఊకేం రా. ఇప్పుడు సంవత్సరానికి ఒక పరాన్ని అడుగుతుండ్రు రా. సర్పు నీళ్ళు వేయాల్సిందే. ఎండ ఎట్టచ్చుడు, ఎండకే ఆ బండిగా ఎన్ని నీళ్ళు పోతుంటే ఆరిపోతుండదుగా. వెరీ గుడ్. బట్ట లేదా? బట్ట లేదు, తెస్తున్నా. వద్దులే. భారతి 4 ఏళ్ళకి సంవత్సరానికి ఒక్కసారి కడిగినా 4 సార్లు కడగల, కానీ 4 సార్లు కూడా కడిగలేదు. కడిగలేదు. నాను బయట తీసుకొస్తుంటాను బండి. రాను అంటే కొత్త కొనుక్కున్నప్పుడు ఉన్న ప్రేమ మరి తర్వాత ప్రేమ ఉంటుంది కానీ వాళ్ళు అంత నీట్గా పెట్టుకోలేమన్నాడు ఫస్ట్ పెట్టినట్ట.
ఇడ ఫస్ట్లోన మా పేర్లు ఉండే వినోద్ భారత్ అని బాగా సెట్ అయ్యింది పేర్లు. అమ్మా బాగా చేసి యాక్చువల్గా అక్కడ బెందు ఉంటుంది అందరికీ తెలుసులేండి మన సబ్స్క్రైబర్స్కి. నా లైఫ్లో జరిగిన పెద్ద కింద పడడం అదే బండి మీద. అంత గాలిలో ఎగిరి నేల కొట్టుకుని ఇట్లా కొట్టుకునే అనమాట. ఆ బెందు ఉండే అప్పటి నుంచి బండి నడపాలంటే ఒక రకమైన భయం, ఒక రకమైన వద్దురా కొన్ని జరగల, కొన్ని జరిగితేనే ఇంకొంచెం బుద్ధి వచ్చేది. అప్పుడు ఇంకా అది పోయింది. అది మొత్తానికి ఇది ఎంత పగిలిపోయిండే. పగిలిపోయిన తర్వాత ఇది కొత్తది వేయించాడు. బండితో వచ్చింది కాదన్నమాట, సపరేట్ వేయించింది అది. ఇది ఆ రోజు యాక్సిడెంట్ అయినప్పుడు లొక్కు పడింది. ఇది తీపితాం అనుకుంటాను. ఒకసారి పోయింటే ఇప్పుడు అయ్యేది రేపు రాండ్రి, ఇంకోసారి సాయంత్రం పోయింటే లేట్ అవుతుందండి. మరి ఆడైతే లేకపోతే ఇంకోసారి చేద్దాం అనుకుంటే ఇట్లా బండి చేపిస్తే కనీసం అంటే ఒక 6,000 పని ఉందన్నమాట. కానీ అట్లే నడుపుతున్నావు కదా, అట్లా నడుపుతున్నాను. ఆ కవర్లకి ఏమన్నా ఉన్నాయేమో చూసుకున్నట్టు పేపర్లు గీపర్లు ఏముంటుంది. కాకి రొట్టెలు దండి వేసినాయి ఫ్రెండ్స్ మా బండి మీద. ఆడ చెట్టు నీడు కాపిట్టాం కదా, ఆడ ఎక్కువ ఉంటాయి కాకులు. సరుపు ఇప్పుడే సరుపు నీళ్ళు వేస్తుంటే ఫస్ట్ ఉత్త దుర్సల తర్వాత సరుకు నీళ్ళు వేసి నీళ్ళు కొట్టాలంతే. అట్లా కాదు మరి పెద్ద స్టాండ్ అని వెళ్తుంటే సైడ్ స్టాండ్ వేసేవే నిలబడుతుంది కదా బండి, పెద్దగా చక్కగా నిలబడుతుంది కదా. ఏమో మా సర్వర్కి చూస్తాను అనమాట. ఈరోజైతే మా తమ్ముది పుట్టినరోజు ఉందనమాట, మా చిన్నమ్మ కొడుకుది అనమాట. బాగా అయితే మాత్రానికి ఇంకా సాయంత్రం నుండి అయితే ప్రయాణమై పోతాము. వినోద్కి అయితే ఇంకా చిన్న పని ఉన్నది, తన పని తను చూసుకుని నేనైతే మా అమ్మలతో కలిసిపోతాను. వినోద్ దగ్గర ఏం జ్వరం వచ్చినా ఏమొచ్చినా అక్కడ మాత్రం పోతుంది చూడండి. ఏమన్నా చేసేయాలి పోతుంది చూడండి. అయినో రే. ఇంకొకటి మా అమ్మల కుటుంబం మొత్తం కలుసుకునేది ఎప్పుడో ఒకసారి ఇట్లా కార్నెలు ఉన్నప్పుడు మాత్రమే. వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. నేను అందుకోసమనే పోతానేమో అనిపిస్తుంది. పోవచ్చు ఊకేందుకు. మా సార్కి కదా రాత్రే కదా పుట్టినరోజు జరిగేది. మా సార్ నుండి పోతానులేండి ఊకేంటికి. వినోద్ ఏమండు ఊకేంటికి అలా పోవద్దు అన్నాడు. నీ ఇష్టం, నీకు నచ్చినట్లు ఉండు, నేనైతే ఏమి బలవంతం పెట్టాను అనుకోసాను అంటాడు. కాబట్టి నేనైతే తనను కూడా ఎక్కువ వినోద్ పోతాను నేను ఎక్కువ సార్లు అడుగును. ఒకసారి అడుగుతాను, సరే బేబీ నీ ఇష్టం అంటాడు. ఇంకా ఎట్టుకొచ్చే అమ్మాయి ఎంత కన్నిగా ఇది. ఓయే ఆయిల్ కక్కిదినా ఏం కథ ఇదల్లా చెప్పింది. ఇప్పుడు ఒక 5-6 వేల పని ఉంది, అది చేపిస్తే కనీసం 5,000 పని ఉన్నది. అంత నీట్గా చెప్తారు. లైటింగ్ పడదా, ఆయిల్ లీక్ అవుతుంది కదా, బ్రేక్ లైన్లో ఒక తాను నొక్కితే 2 పట్టుకుంటుండే కదా. ఇది కట్ అవుతుంది. ఇది చేపిల్లా టైర్లు పంచర్ పడేది. పంచర్ కాదు, ఫ్రీకి తిరిగి అనమాట. కొంచెం టైట్ గా పట్టుకుంటాయా? మీకు అర్థంగా చెప్పిన నాకు బండ్ల గురించి తెలియలేదు. ఉన్నది అని నీట్గా చేర్చుకుంటే ఉన్నది. అయినా నిన్న పరుపులన్నీ అద్దేసి అయిపోతుంది. మరి తర్వాత తనే బండి నీట్గా చేసుకుంటున్నాడు.
కొన్ని విషయాల్లో బాగుంటాడు, కొన్ని విషయాల్లో ఇంకా ఇట్లా పో బేబీ నువ్వే పో బేబీ అంట. ప్రశస్త అయితే పిండిబడి పోయి వచ్చేది, బాబాయ్ మీటికి రానికష్ అని పిలుస్తున్నది. ఆవు పాలు మధురము. కొత్త పాట అంటే కొత్త పాట నేర్పించారు నైఫ్ వద్దు పాడు మరి. కాదు ఇప్పుడు ఆవు పాలు మధురం అంటివి కదా. ఇంటి గోడ మధురం అంట. తెగిపోతుంది. ఆడుతుంది. అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తానికైతే. కడిగితే ఇలా కడిగినంత వరకు బాగా కడిగింది.